బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఇతడే అంటూ నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలోనే ఓ వ్యక్తి బ్యాగు తగిలించుకొని మెట్లు దిగి వెళ్తోన్న విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అలాగే చిన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక ఈ రోజు ఉదయం బాంద్రా పోలీసులు ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతడేనని ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తూ ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. బాంద్రా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అన్నారు. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో దాడి ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చిన్న కొడుకు జేహ్ నిద్రిస్తోన్న గదిలోకి వెళ్లాడు. జేహ్కు కేర్ టేకర్గా ఉన్న మహిళ అతన్ని చూసి గట్టిగా అరవటంతో సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచి పరుగున వచ్చారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై ఆ దుండగుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. సైఫ్ అలీ ఖాన్ కు 6 కత్తిపోటు గాయాలు కాగా 2 లోతైన గాయాలయ్యాయి. మెడకు కాస్త కింద వెన్నెముకకు దగ్గరగా శరీరంలో కత్తి విరిగి మొన ఉండిపోయింది. ఈ కత్తి మొనను శస్త్రచికిత్స చేసి లీలావతి హాస్పిటల్ వైద్యులు తొలగించారు. సైఫ్ కు ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నిందితుడి ఫోటోను రిలీజ్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత అతడు వసాయి, విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసినట్లు అనుమానిస్తున్నారు. సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తాజాగా వెల్లడించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మారుస్తున్నట్లు చెప్పారు. ఆయన నడవగలుగుతున్నారని, ఆహారం తీసుకుంటున్నారని, మాట్లాడుతున్నారని చెప్పారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించినట్లు తెలిపారు.